హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అనాలిసిస్ డేట్ వచ్చేసి 17th of September 2020కి సంబంధించినటువంటి వీడియో ఇది. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి కంటెంట్స్ ఎందుకు చూద్దాం. ఈ యొక్క కంటెంట్స్ మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క 8 న్యూస్ ఆర్టికల్స్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్సీఈపీ, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, దీని గురించి మనం స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఆర్టికల్ మనం ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంది, దాని తర్వాత స్టాచ్యూ ఆఫ్ పీస్ గురించి, దెన్ దీపం, ఇది మనకి డిజిన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ జిఎస్ పేపర్ 3లో. దాని తర్వాత ర్యామ్సర్ సైట్స్ అండ్ ఇథియోపియా కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లం, దాని తర్వాత డిజిటల్ మీడియాలో ఎఫ్డిఐ, ఫైనల్గా ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్. ఈ యొక్క 8 న్యూస్ ఆర్టికల్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మనకి ఈ యొక్క ఆర్సీఈపీ. నిన్నటి న్యూస్ ఆర్టికల్లో మనం ఆర్సీఈపీ గురించి డిస్కస్ చేసాం. మరి ఈరోజు ఆర్సీఈపీ అనేది మనకి మెయిన్గా ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది, దాంతోపాటు ద హిందూలో కూడా కవర్ అయింది. మరి ఈ న్యూస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ యొక్క ఆర్సీఈపీలో ఇండియా జాయిన్ అవ్వలేదు స్టూడెంట్స్. ఆర్సీఈపీలో ఇండియా జాయిన్ అవ్వలేదు. సో దానివల్ల ఇండియాకు ఉండేటటువంటి ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు భారతదేశానికి ఏ విధంగా ఉండబోతున్నాయి. సో వాట్ ఆర్ ద ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఇండియా ఫర్ నాట్ జాయినింగ్ ఇన్ ద ఆర్సీఈపీ. ఫస్ట్ బేసికల్లీ ఆర్సీఈపీలో ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని అని చెప్పాను, నేను మీకు 15 అని చెప్పాను. 15 అని మీకు చెప్పాను అనమాట. సో ఈ యొక్క ఆర్సీఈపీలో ఉన్నటువంటి కంట్రీస్ ఏమంటున్నాయి అంటే ఇండియా ఫ్యూచర్లో కూడా జాయిన్ అవ్వచ్చు, ఇప్పుడే జాయిన్ అవ్వాలని లేదు, ఫ్యూచర్లో కూడా ఇండియా జాయిన్ అవ్వడానికి మేము అన్ని విధాలుగా సో ఆపర్చునిటీస్ ఓపెన్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. మరి సో ఇండియా ఎందుకు వాకౌట్ అయింది, ఈ గ్రూప్లో ఇండియా ఎందుకు జాయిన్ అవ్వలేదు? సో ఇండియా ఎందుకు జాయిన్ అవ్వలేదంటే మన ఇండియాకు ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్లో ఫారిన్ ప్రొడక్ట్స్ యొక్క డామినెన్స్ పెరుగుతుందని చెప్పేసి, దాంతోపాటు డైరీ ప్రొడక్ట్స్ విషయంలో కూడా ఈ యొక్క ఫారిన్ కంపెనీ డామినెన్స్ పెరుగుతుందని చెప్పేసి ఇండియా ఇందులో జాయిన్ అవ్వలేదు. దాంతోపాటు ఇండియా ఏవైతే కనుక కొన్ని కన్సర్న్స్, కొన్ని ఇష్యూస్ ఏవైతే కనుక ఇండియా రైజ్ చేసిందో వాటిని ఈ యొక్క ఆర్సీఈపీ ప్లాట్ఫామ్ అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి ఇండియా పాయింట్అవుట్ చేస్తుంది. మరి ఆ యొక్క ఇండియా యొక్క కన్సర్న్స్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో మనం నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక ఫస్ట్ వన్ ఇందులో మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఇండియా అనేది ఆర్సీఈపీలో జాయిన్ అవ్వకుండా ఉండడం వల్ల ఇండియాకు ఉన్నటువంటి ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏంటి అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మనకి జిఎస్ పేపర్ 3లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో అవి ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చూసినట్టయితే కనుక ఫస్ట్ వన్, సో అసలు చైనా ఈ యొక్క ఆర్సీఈపీలో ఉంది కదా, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది ఇండియా పైన అంటే చైనా ఆర్సీఈపీలో ఉండడం వల్ల ఇండియా ఆర్సీఈపీలోకి నుంచి వాకౌట్ ఏమన్నా చేసిందా, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా అని చూసినట్టయితే కనుక ఫస్ట్ వన్ ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్నటువంటి టెన్షన్స్. మనం ఆల్రెడీ ఈ యొక్క ఇండియాతో గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్, మనకి చైనాతో గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఈ యొక్క బార్డర్ ఇష్యూస్ రిజాల్వ్ కాకపోవడం వల్ల చైనాతో డిస్ప్యూట్స్ అలానే ఉండడం వల్ల ఈ చైనా ప్రజెన్స్ అనేది ఇండియాకు లేదా ఇండియా ప్రజెన్స్ అనేది చైనాకి ఈ యొక్క ఆర్సీఈపీలో అంత కంఫర్టబుల్గా లేదు. సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క సో ఆర్సీఈపీలో జాయిన్ అయినట్టయితే కనుక ఇండియాకి ఎస్పెషల్గా మీకు ఇందాక చెప్పినట్టు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, దాంతోపాటు డైరీ ప్రొడక్ట్స్ యొక్క ఇంపోర్ట్స్ చాలా పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యొక్క చైనా లాంటి కంట్రీస్ ఇండియాలో వాటిని డంప్ చేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళ కంట్రీలో చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి తయారైనటువంటి ఈ గూడ్స్ని ఇండియాలో ఇంపోర్ట్ చేసి డంప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇండియన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఇన్ కేస్ ఏదైనా కంట్రీ ఇలా నష్టపోయినట్టయితే కనుక ఆ కంట్రీ ఏదైనా సరే కౌంటర్ మెజర్స్ అంటే రిటాలియేషన్ అంటారు, ఏమైనా కౌంటర్ మెజర్స్ తీసుకునేటటువంటి అవకాశం ఉందా అంటే ఈ ఆర్సీఈపీలో అలాంటి అవకాశం ఏం లేదు. దాంతోపాటు సో
ఈ యొక్క ఆర్సీఈపీ ఏంటంటే ఏ కంట్రీస్ పైన కూడా లైక్ ఆటో ట్రిగ్గర్ మెకానిజం మనం తీసుకోవడానికి వీల్లేదని చెప్తుంది. ఆటో ట్రిగ్గర్ మెకానిజం అంటే ఏంటి? ఏదైనా ఒక కంట్రీ ఆర్సీఈపీలో ఉన్నటువంటి కంట్రీ ఇండియాకి మోర్ దాన్ లిమిట్ కన్నా ఇంపోర్ట్స్ చేసినట్టయితే కనుక, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే కనుక మనం వాళ్ళపైన ఆటో ట్రిగ్గర్ మెకానిజం అనేది ఇన్వోక్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళపైన మనం టారిఫ్స్ కానీ కస్టమ్ డ్యూటీ కానీ వేయచ్చు. అలా కౌంటర్ మెజర్స్ అనేవి ఈ ఆర్సీఈపీలో ఇలాంటివి లేవు. దాంతోపాటు ఈవెన్ మనం ఆర్సీఈపీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఇండియన్ కంపెనీస్కి చైనాలో అంత మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది లేదు. అది కూడా మనకి ఈ ఆర్సీఈపీ ఫెయిల్ అయింది. దాంతోపాటు ఈ ఆర్సీఈపీలో ఏవైతే 15 కంట్రీస్ ఉన్నాయో ఆ 15 కంట్రీస్లో 11 కంట్రీస్తో ఆల్రెడీ మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, బట్ మన ఎక్స్పోర్ట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అంటే ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. మరి ఈ కన్సర్న్స్ వల్ల ఇండియా అనేది ఆర్సీఈపీలో జాయిన్ అవ్వలేదు. ఒకటేమో చైనీస్ ఫ్యాక్టర్, దాంతోపాటు రిమైనింగ్ ఇండియా ఎకానమీకి సంబంధించింది అనమాట. మరి ఇలా ఇండియా ఆర్సీఈపీలో జాయిన్ అవ్వకపోవడం వల్ల ఇండియాకి ఎలాంటి కన్సిక్వెన్సెస్ ఇండియా ఫేస్ చేసే అవకాశం ఉంది. మరి చూసినట్టయితే కనుక ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్సీఈపీలో ఏవైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో వాటితో మనకు ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్ అవి దెబ్బతినే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యొక్క కంట్రీస్ మన ఇండియాతో ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళు ఆర్సీఈపీ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు ఇండియా ఏదైతే కనుక ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో స్ట్రెంగ్తెన్ అవుదాం అనుకుందో దానికోసం సపోర్ట్ మనం ఎవరి నుంచి తీసుకుంటున్నాం? యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్. అందులో ఆస్ట్రేలియా, జపాన్ 2 కంట్రీస్ కూడా ఈ డీల్లో ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, మన ఇండో పసిఫిక్ ఏదైతే ఉందో చైనాని కౌంటర్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నామో అది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇండియా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఈ యొక్క ఇండియా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఏ కంట్రీ అయినా సరే 18 months నుండి 2 years వెయిట్ చేసిన తర్వాతనే కొత్త మెంబర్స్ వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. బట్ ఇండియా అన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇండియా ఎప్పుడైనా సరే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఇండియా ఎప్పుడైతే జాయిన్ అవుదాం అనుకుంటుందో అక్కడి నుండి ఇండియాకి మెంబర్షిప్ వచ్చేద్దామటికి కూడా ఇండియా ఒక అబ్జర్వర్ స్టేటస్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. అంటే పరిశీలక హోదా కూడా ఇండియాకు లభిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క ఇండియాకు ఉన్నటువంటి ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ ఆర్సీఈపీ కంట్రీస్తో ఏదైతే కనుక ఇండియాకి ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏదైతే ఉందో నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను. అంటే ఆర్సీఈపీలో ఉన్నటువంటి 15 కంట్రీస్తో కొన్ని కంట్రీస్తో ఇండియాకి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం రివ్యూ చేసుకొని బోత్ కంట్రీస్కి బెనిఫిట్ అయ్యే విధంగా అగ్రిమెంట్ని మళ్ళీ రీడిఫైన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇండియా ముందు ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మనం ఈ వీడియోలో ఈ టాపిక్లో డిస్కస్ చేసింది ఏంటంటే అసలు ఆర్సీఈపీలో ఇండియా జాయిన్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి, ఇండియా పైన ఉన్నటువంటి కన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఇండియా ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. అది మనకి ఫస్ట్ ఆర్టికల్కి సంబంధించినటువంటి సమ్మరీ. మరి సెకండ్ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్టూడెంట్స్ ఈ యొక్క వ్యాక్సిన్ గురించి, ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ గురించి రీసెంట్గా ఫైజర్ దాంతోపాటు మొడోర్నా అనే కంపెనీ ఈ రెండు కంపెనీలు కూడా ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ విషయంలో phase 3 క్లినికల్ ట్రయల్ చాలా సక్సెస్ఫుల్గా అయినట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ 2 వ్యాక్సిన్స్ కూడా ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే mRNA వ్యాక్సిన్. మరి ఈ వ్యాక్సిన్ గురించి మనకి ఈరోజు మీరు ఇక స్లైడ్లో చూస్తున్నట్టు ఈనాడులో అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండింటిలో కవర్ అయింది. అసలు mRNA వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. ఈ యొక్క mRNA వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆర్ఎన్ఏ అంటే ఏందో మీకు అర్థం కావాలి. ఆర్ఎన్ఏ అనేది ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ ఈ యొక్క ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది. మన హ్యూమన్ బాడీలో ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది ఆర్ఎన్ఏ అనేది బేసికల్లీ. డిఎన్ఏ నుండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేది క్యారీ చేసి
ప్రోటీన్స్ ఎక్కడ తయారవుతాయి మనకి? రైబోజోమ్స్లో ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. సో డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫామ్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని రైబోజోమ్లోకి తీసుకెళ్ళి రైబోజోమ్లో ఈ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఆర్ఎన్ఏ అనేది మనకి సింగిల్ స్టాండర్డ్ అంటే ఒకే స్టాండ్ ఉంటుందన్నమాట. డిఎన్ఏలో ఏమో మనకి డబుల్ స్టాండర్డ్ ఉంటుంది. మరి ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం స్టూడెంట్స్. సో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏంటంటే, ఫస్ట్ వన్ సైంటిస్టులు ఒక్కసారి ఈ యొక్క ఏ వైరస్ వల్ల ఈ యొక్క డిసీజ్ వస్తుందని సైంటిస్టులకు అర్థమవుతుందో ఆ వైరస్కి సంబంధించినటువంటి ప్రోటీన్ని, ఇప్పుడు మనం ఈ యొక్క కోవిడ్ వైరస్కి కూడా వైరస్ పైన ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రోటీన్కి సంబంధించినటువంటి కోడ్ని వ్యాక్సిన్ లాగా మన హ్యూమన్ బాడీలోకి ఇస్తారనమాట. ఆ ఎంఆర్ఎన్ఏ ఆ కోడ్ ఏం చేస్తుందంటే హ్యూమన్ బాడీ సెల్లోకి వెళ్తుంది. సెల్లోకి వెళ్ళిన తర్వాత మన హ్యూమన్ బాడీలో ఆ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ కోడ్ని యూజ్ చేసుకొని హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఈ ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే మనం ఎంఆర్ఎన్ఏని ఇస్తున్నాం కాబట్టి సెల్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్స్ ఇస్తాయి. ఈ ప్రోటీన్స్ దేనికి సంబంధించినవి? వైరస్కి సంబంధించినటువంటి ప్రోటీన్స్. కాకపోతే ఇవి ఎలాంటి డిసీజ్ని మనకి కలగజేయవు. కాకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్కి ఈ వ్యవస్థ అంతా తెలుస్తుందా? తెలియదు. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇది రియల్ వైరస్ ప్రోటీన్ అనుకొని చెప్పేసి మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ ప్రోటీన్ని అటాక్ చేస్తుంది. దాంతోపాటు ఫ్యూచర్లో ఈ యొక్క వైరస్ ఏదైనా మన హ్యూమన్ బాడీలోకి వచ్చిన నిజమైన వైరస్ వచ్చినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ వైరస్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. సో మనం నోట్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఎంఆర్ఎన్ఏ కంపెనీలను రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి కంపెనీస్ ఏంటంటే వ్యాక్సిన్ని రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి కంపెనీస్ ఏంటంటే మోడర్నా అండ్ ఫైజర్. ఇవి రెండు కూడా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని అనౌన్స్ చేసే స్టూడెంట్స్. మరి ఈ యొక్క ఆర్ఎన్ఏలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద టైప్ ఏంటంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ దేని నుంచి మెసేజ్ తీసుకెళ్తుంది? డిఎన్ఏ నుంచి మెసేజ్ తీసుకెళ్తుంది. ఎక్కడికి? రైబోజోమ్లో ఏం జరుగుతుంది? ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏందని చెప్పాను నేను మీకు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏని యూజ్ చేసి దాన్ని హ్యూమన్ బాడీలోకి ఇస్తాం. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ నుంచి వైరస్ ప్రోటీన్స్ ప్రొడక్షన్ అవుతుంది. కాకపోతే వీటి వల్ల ఎలాంటి డిసీజ్ రాదు. కాకపోతే ఈ ప్రోటీన్స్ని నిజమైన వైరస్ అనుకొని మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోయి ఇన్ ఫ్యూచర్లో నిజమైనటువంటి వైరస్ వచ్చినా కూడా దాన్ని కౌంటర్ చేసి మనకు ఇమ్యూనిటీ అనేది ఇస్తుందన్నమాట. ఈ విధంగా ఎంఆర్ఎన్ఏ వైరస్ అనేది వర్క్ చేస్తుంది హ్యూమన్ బాడీలో. మన నెక్స్ట్ ఆర్టికల్, మహర్షులారా మీరు ప్రచారం చేయండి. సో ఇది దేనికి సంబంధించిందంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టాచ్యూ ఆఫ్ పీస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ స్టాచ్యూ ఆఫ్ పీస్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది దేనికి సంబంధించింది? ఈ యొక్క జైన మతానికి సంబంధించినటువంటి శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జై మహారాజ్, ఇతనికి సంబంధించి 151st బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఇతని యొక్క స్టాచ్యూని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో అష్టధాతు 8 మెటల్స్ని ఇందులో వీళ్ళు యూజ్ చేశారు. అందులో మేజర్గా యూజ్ చేసినటువంటి మెటల్ ఏంటంటే కాపర్. ఈ స్టాచ్యూని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? రాజస్థాన్లోని పాలి అన్నటువంటి ప్లేస్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి బేసికలీ ఈ యొక్క జైన్ ఎవరైతే కనుక ఈ జైన్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విజయ్ వల్లభ్ సురీశ్వర్ మహారాజ్, బేసికలీ ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లార్డ్ మహావీర యొక్క ఏవైతే కనుక టీచింగ్స్ ఉన్నాయో అతని టీచింగ్స్ని స్ప్రెడ్ చేయడంలో ఈ యొక్క జై మహారాజ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారన్నమాట. దాంతోపాటు ఇతను ఒక ప్రజల యొక్క సంక్షేమం కోసం వెల్ఫేర్ గురించి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయడంలో అండ్ సోషల్ ఈవిల్స్ ఏదైతే ఉన్నాయో లైక్ డౌరీ కానీ
లేదా సూపర్ స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు, వాటిని కంట్రోల్ చేయడంలో కూడా ఇతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. దాంతోపాటు ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో స్వదేశీ రూల్ ఏదైతే ఉందో దాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఈ యొక్క జై మహారాజ్ ప్రమోట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క జై మహారాజ్ యొక్క మెమోరియల్ మనం తీసుకొని ఈ యొక్క స్టాచ్యూని ఇనాగ్రేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఈ న్యూస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మనకి స్టాచ్యూ ఆఫ్ పీస్ అన్నమాట, స్టాచ్యూ ఆఫ్ పీస్. నెక్స్ట్ న్యూస్ మనకి ఎకానమీకి సంబంధించింది. ఇందులో ఏంటంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి దీపం అనేటటువంటి డిపార్ట్మెంట్కి వాళ్ళు అడ్వైస్ ఇవ్వబోతున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు దీపం అంటే ఏందో మీకు తెలియాలి. దీపం అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకి దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్స్ దీన్ని మనం దీపం అని అంటారనమాట. అసలు ఇది ఏం చేస్తుందంటే ఎందులో నుంచి అయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీలో కానీ లేదా కోల్ ఇండియాలో కానీ ఇలా తన యొక్క ప్రభుత్వ సంస్థల్లో ఏదైతే కనుక ప్రభుత్వం తన యొక్క షేర్స్ని తగ్గించుకోవాలని చూస్తుందో, అంటే తన యొక్క వాటాని అమ్మేసుకోవాలనుకుంటుందో దాన్ని మనం డిజిన్వెస్ట్మెంట్ అంటారు. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు అన్నమాట. మరి డిజిన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అన్నది గవర్నమెంట్కి అడ్వైజ్ ఇచ్చే డిపార్ట్మెంటే ఈ యొక్క దీపం అనేటటువంటి డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్కి అడ్వైజ్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఎవరితో టైఅప్ చేసుకున్నాం? వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ చేసుకున్నాం అనమాట. సో మనం దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో దీపం స్టాండ్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్స్. ఇది ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ యొక్క సమ్మరీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ డిజిన్వెస్ట్మెంట్లో ఫాలో అవ్వడానికి ఈ అగ్రిమెంట్ చేసుకున్నాం. మరి దీపం యొక్క మెయిన్ పర్పస్ ఏంది? ఏవైతే కనుక ప్రభుత్వ ఆస్తులు ఉంటాయో వాటిని అమ్మేయడం అంటే మానిటైజ్ చేయడం. దాంతోపాటు ఇండియన్స్ ఎవరైతే ఇండియా పార్టీషన్ జరిగి మన వేరే కంట్రీలో అంటే మన ఎనిమీస్ కంట్రీలో ఎవరైతే సెటిల్ అవుతారో వాళ్ళ అసెట్స్ ఒకవేళ 100 కోట్ల పైన ఉంటే కనుక ఆ ఆస్తులను కూడా అమ్మడం కూడా ఈ యొక్క దీపం యొక్క మెయిన్ రోల్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ఇప్పుడు ఎవరితో టైఅప్ చేసుకున్నారు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ చేసుకున్నారు. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ని మనం ఫస్ట్ క్రియేట్ చేసింది ఎప్పుడంటే 1999లో క్రియేట్ చేసాం. దాని తర్వాత దీనికి నేమ్ చేంజ్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది 2001లో. దాని తర్వాత సో దీన్ని మళ్ళీ ఈ యొక్క డిపార్ట్మెంట్ దీన్ని నేమ్ చేంజ్ చేసినటువంటి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండర్ కంట్రోల్లో చేస్తూ 2004లో గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ అనే దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ దీపంగా నేమ్ చేంజ్ చేస్తూ 2016లో జీవో తీసుకొచ్చారు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ని 1999లో తీసుకొచ్చాం. దాని తర్వాత ఇది మినిస్ట్రీ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ దీన్ని మినిస్ట్రీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్గా చేసాం అండర్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. దాని తర్వాత ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో కంటిన్యూ చేస్తూ దీని యొక్క నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చేంజ్ చేసినటువంటి నేమ్ ఏంటంటే దీపం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క దీపంకి సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క లోనార్ లేక్ అండ్ సుర్ సరోవర్ లేక్ వీటిని రామ్సర్ సైట్గా డిక్లేర్ చేశారన్నమాట. ఇది మనకి జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ న్యూస్. ఏ లేక్ స్టూడెంట్స్? లోనార్ లేక్. ఇది మనకి మహారాష్ట్రలో ఉంది. దాంతోపాటు సుర్ సరోవర్ లేక్ ఇది మనకి యూపీలో ఉంది. వీటిని ఇక రామ్సర్ సైట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. వీటికన్నా ముందు ఏదైతే కనుక బీహార్లో ఉందో కబర్తాల్ వెట్లాండ్, దాంతోపాటు ఉత్తరాఖండ్లో ఉందో అసాన్ కన్జర్వేషన్, వీటిని కూడా రామ్సర్ సైట్గా డిక్లేర్ చేశారు వీటికన్నా ముందు. మరి ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ ఏంటంటే 41. సౌత్ ఏషియాలోనే
ఎక్కువగా రామ్సర్ సైట్స్ ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే ఇండియా. మరి లోనార్ లేక్ గురించి ఒకసారి న్యూస్ చెక్ చేద్దాం స్టూడెంట్స్. లోనార్ లేక్ అనేది దక్కన్ ప్లాట్యూ అంటే దక్కన్ పీఠభూమిలో ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ 35,000 to 50,000 ఇయర్స్ ఎగో ఫామ్ అయినట్టుగా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆ టైంలో ఎర్త్ ఎవల్యూషన్ ఏ విధంగా ఉంది, ఎర్త్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ లోనార్ లేక్ నుంచి మనం తెలుసుకోవచ్చు. రీసెంట్గా మనం డిస్కస్ చేసాం లోనార్ లేక్ యొక్క కలర్ మారింది అన్న టాపిక్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఈ లోనార్ లేక్ అనేది లోనార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పార్క్లో ఉంది. దాంతోపాటు ఇది మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ కంట్రోల్లో కూడా ఉంది స్టూడెంట్స్. దీన్ని మనం నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ అనేటువంటి ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ప్లేస్ అయితే కనుక ఎర్త్ రిలేటెడ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి చెప్తుందో వాటన్నిటికీ ఇచ్చేటటువంటి డిజిగ్నేషన్ ఏంటంటే నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ అనేటువంటి డిజిగ్నేషన్ ఇస్తారనమాట. నెక్స్ట్ సుర్ సరోవర్ లేక్. ఇదేంటంటే బేసికల్లీ దీన్ని మనం కీతం లేక్ అని కూడా అంటుంటాం అనమాట. ఇది మనకి సుర్ సరోవర్ బర్డ్ శాంక్చురీలో ఉంది. ఈ లేక్ అనేది అలాంగ్ ద రివర్ యమునా నది గుండా ఇది మనకి యూపీలో దీన్ని మనం చూడవచ్చు. అసలు రామ్సర్ లేక్ అంటే ఏంది? ఏవైతే కనుక వెట్ ల్యాండ్స్ ఉంటాయో అలా వెట్ ల్యాండ్స్ని మనం రక్షించాలి. ఎందుకంటే వెట్ ల్యాండ్స్ అనేవి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట, జీవ వైవిధ్యతను ప్రొటెక్ట్ చేస్తాయి. అలా ప్రొటెక్ట్ చేసేటటువంటి వెట్ ల్యాండ్స్ని మనం కాపాడాలని చెప్పేసి ఇక రామ్సర్ అనే దాన్ని మనం 1971లో రామ్సర్ కన్వెన్షన్ తీసుకొచ్చాం. ఇది మనం ఇండియాలో 1982 నుంచి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రామ్సర్ కన్వెన్షన్ మనం ఇండియాలో 1982 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క రామ్సర్ సైట్స్ గురించి. నెక్స్ట్ మనం ఇథియోపియా గురించి మాట్లాడుతున్నాం. అసలు ఇథియోపియాలో ఏం జరుగుతుంది, అసలు ఈ యొక్క టిగ్రే రెబెల్స్ అంటే ఎవరు అని మనం డిస్కస్ చేస్తాం. అది మీకు అర్థం కావాలంటే అసలు మ్యాప్ పాయింటింగ్ అర్థం కావాలి. ఇది మనం ఈ ఇథియోపియా అనేది బేసికల్లీ ఈ రీజియన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ రీజియన్ పేరు ఏం పేరంటే టిగ్రే ప్లేస్. ఈ ప్లేస్ పేరు టిగ్రే ప్లేస్. ఇక్కడ ఉన్నటువంటి రెబెల్స్ గవర్నమెంట్ని అటాక్ చేయడం జరిగింది. ఇథియోపియన్ గవర్నమెంట్ వీళ్ళని అటాక్ చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ టిగ్రే రెబెల్స్కి ఎరిత్రియాకి మధ్యలో ఎనిమీ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఈ టిగ్రే పీపుల్కి సుడాన్కి మాత్రం మంచి రిలేషన్స్ ఉన్నాయి. దే ఆర్ ఎంజాయింగ్ గుడ్ రిలేషన్స్ విత్ సుడాన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండాలి. దాంతోపాటు ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ యొక్క సోమాలియా కానీ, జిబౌటీ కానీ, అలానే ఎరిత్రియా కానీ, ఈ కంట్రీస్ని మనం జనరల్గా హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. ఏమంటారు స్టూడెంట్స్? హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు అనమాట. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని అంటారు ఈ కంట్రీస్ని. సో మరి ఒకసారి న్యూస్ చెక్ చేసినట్టయితే కనుక కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇథియోపియా మనం చెక్ చేద్దాం. నోట్స్. ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అబియూ అహ్మద్. ఇతను ఏం చెప్పాడంటే ఈ యొక్క టిగ్రే రీజియన్లో మిలిటరీ ఆపరేషన్స్ మేము కంటిన్యూ చేస్తాం, వాళ్ళని కంప్లీట్గా మేము కంట్రోల్ చేస్తామంటున్నారు. దీనివల్ల డేంజర్ అయ్యే అవకాశం ఏంటంటే సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క పీపుల్కి గవర్నమెంట్కి ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్ని ఏమంటారంటే సివిల్ వార్ అంటారు అనమాట. ఈ సివిల్ వార్ని మనం సిరియాలో కూడా చూడడం జరిగింది. ఓకే, సో మిలిటరీ ఆపరేషన్ ఎవరిపైన చేస్తున్నాం? ఈ యొక్క టిగ్రే ఏరియాలో టిగ్రే పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది. మరి ఇలాంటిదే శ్రీలంకలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. శ్రీలంక యొక్క తమిళ్ ఈలం అని చెప్పేసి ఒకటి వాళ్ళు ప్రభాకరన్ కంట్రోల్లో ఒకటి ఉండేదన్నమాట. ఓకే, సో అలాంటి ఆర్గనైజేషన్ ఒకటి టిగ్రే పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ అనేది ఏర్పాటైంది. వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ యొక్క మిలిటరీ బేస్ని అటాక్ చేశారు. దానికి రెస్పాన్స్గా వీళ్ళు ఈ యొక్క టిగ్రే రీజియన్ పైన మిలిటరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అబీ అహ్మద్, ఇతను ఇంటర్నేషనల్ వైజ్గా ఇతని యొక్క పీస్ ఎఫర్ట్స్కి గాను ఇతనికి 2019లో ఈవెన్ నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి కంట్రీలోనే ఇప్పుడు మిలిటరీ యాక్షన్ జరుగుతుందంటే సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే కనుక
ఆగస్టు 2021లో జనరల్ ఎలక్షన్స్ని ఉండాల్సినటువంటి ఎలక్షన్స్ని ఇథియోపియన్ గవర్నమెంట్ పోస్ట్పోన్ చేసింది కరోనా వల్ల. ఈ పోస్ట్పోన్ని వ్యతిరేకించినటువంటి ఈ డిగ్రీ పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళు సొంతంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుండి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయ్యి ఫైనల్గా గవర్నమెంట్ యొక్క మిలిటరీ బేస్ని అటాక్ చేసేంత వరకు వెళ్ళింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము వీళ్ళపైన మిలిటరీ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. దీనివల్ల కన్సిక్వెన్సెస్ ఏం జరిగే అవకాశం ఉంది? ఈ యొక్క టిగ్రే పీపుల్ లిబరేషన్ ఫోర్స్ ఏంది ఆల్రెడీ ఎరిత్రియాను కూడా అటాక్ చేయడం జరిగింది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఎరిత్రియాకు వీళ్ళకి రిలేషన్స్ అనేవి చాలా ఈ యొక్క డిస్ప్యూట్ అనేవి చాలా ఓలటైల్గా అంటే మంచి రిలేషన్స్ లేవు. దాంతోపాటు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కంట్రీస్ అయినటువంటి జిబౌటి, ఎరిత్రియా, ఇథియోపియా అండ్ సోమాలియా ఆల్రెడీ ఇథియోపియాలోనే జరుగుతుంది. సో రిమైనింగ్ కంట్రీస్ పైన కూడా ఈ ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి వే ఫార్వర్డ్ అంటే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది? ఈ ఎబియో ఎవరైతే కనుక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో అతను ఈ యొక్క టీపీఎల్ఎఫ్ వాళ్ళతోని సో మీటింగ్స్ డైలాగ్ అనేది సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క ఏదైతే కనుక ఇంబ్యాలెన్స్ ఉందో డిఫరెంట్ ఎథనిసిటీ గ్రూప్స్ మధ్యలో అంటే వివిధ తెగల మధ్యలో ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని ఆ ఇంబ్యాలెన్స్ని న్యూట్రలైజ్ చేసేసి అందరి మధ్యలో ఒక ఈక్విలిబ్రియం తీసుకొచ్చే విధంగా ఇతను ఎఫర్ట్ చేసినట్టయితే కనుక ఇథియోపియాలో ఒక మంచి ఫెడరల్ గవర్నమెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి వే ఫార్వర్డ్ స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ ఇది దేనికి సంబంధించిందంటే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక మీడియాలో డిజిటల్ మీడియాలో ఎవరైతే కనుక 26% ఇప్పుడు ఎఫ్డిఐ లిమిట్ ఉంది. ఈ 26% ఎఫ్డిఐ లోపు అంటే ఈ యొక్క ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ని గవర్నమెంట్కి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. మరి ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది, రెగ్యులేషన్లో ఉంటుంది? ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ రెగ్యులేషన్లో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏందో ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. ఎఫ్డిఐ ఇన్ డిజిటల్ మీడియా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వీళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క ఎఫ్డిఐ ఏవైతే ఉన్నాయో డిజిటల్ మీడియాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వితిన్ 1 monthలో ఆ యొక్క మినిస్ట్రీకి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి నిన్న సర్క్యులర్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎఫ్డిఐ అనేది డిజిటల్ మీడియాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది? 26% లిమిట్ అనేది గవర్నమెంట్ అప్రూవల్లో ఉందన్నమాట. సో మరి ఇది కాకుండా ఎవరైతే కనుక డిజిటల్ మీడియాలో ఫ్రెష్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెడదామనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. ఈ అప్రూవల్స్ ఇచ్చేది ఎవరంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ అప్రూవల్ తీసుకొని ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ యొక్క డిజిటల్ మీడియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ మీడియాలో ఇప్పుడు ఎఫ్డిఐ పర్సంటేజ్ ఎంత అలా ఉంటే 26%. అలానే సో ఈ యొక్క సిటిజన్షిప్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. ఏదైనా కూడా అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అప్రూవల్ తీసుకోవాలి ఎవరైనా సరే డిజిటల్ మీడియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఆర్డర్స్ దేనికి కంటిన్యూ అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ మీడియాని కంట్రోల్ చేస్తూ కొన్ని డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్లో ఇది కూడా వన్ ఆఫ్ ద డిసిషన్ అని మనం చెప్పొచ్చు. సో ఇది డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి ఎఫ్డిఐకి సంబంధించినటువంటి రీసెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ స్టూడెంట్స్, ఇది మనకి లాస్ట్ న్యూస్ ఆర్టికల్. ఇందులో మనం ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్, దాంతోపాటు నేషనల్ ప్రెస్ డే, ఇవి రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ దీన్ని మనం ఎవ్రీ ఇయర్ మనం November 16th మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మనం November 16th రోజు అబ్జర్వ్ చేస్తున్నాం. 1996లో యుఎన్ జనరల్ అసెంబ్లీలో మనం ఒక
రిజల్యూషన్ ఒక తీర్మానాన్ని మనం తీసుకోవడం జరిగింది. అదేంటంటే 51/95. ఇదేంటంటే ఈ రెజల్యూషన్ ప్రకారం మనం ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ అనేదాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అసలు ఈ డే రోజు మనం ఏం చేస్తున్నాం ఏంటంటే ఒక యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ హక్కుల్ని ఫాలో అవుతూ వాటిని ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి ఈ డేని మనం ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్. మనం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. రీసెంట్గా ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోతుంది. బిట్వీన్ ద రీజియన్స్ కానీ, బిట్వీన్ ద రిలీజియన్స్ కానీ, బిట్వీన్ ద క్యాస్ట్ కానీ, అలా పెరిగిపోతున్నటువంటి ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి 1995లో ఈ యొక్క మహాత్మా గాంధీ యొక్క బర్త్ యానివర్సరీ 125 బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ యునెస్కో వాళ్ళు ఈ యొక్క ఒక ప్రైజ్ని కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ప్రైజ్ పేరు ఏంటంటే యునెస్కో మదన్జీత్ సింగ్ ప్రైజ్. అంటే ఎవరైతే కనుక నాన్ వైలెన్స్ని ప్రమోట్ చేస్తారో, ఎవరైతే కనుక టాలరెన్స్ ప్రమోట్ చేస్తారో ఆ ప్రమోట్ చేసేటటువంటి వ్యక్తులు కానీ లేదా ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళకి ప్రైజ్ని ఇస్తారన్నమాట. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క నవంబర్ 16th రోజు ఈ అవార్డుని ఇస్తుంటారు. నెక్స్ట్ నేషనల్ ప్రెస్ డే. నేషనల్ ప్రెస్ డేని మనం ఎవ్రీ ఇయర్ 16th నవంబర్ రోజు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ రోజు నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది పనిచేయడం స్టార్ట్ చేసింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 1966 రోజు మనం సెటప్ చేయడం జరిగింది. దీన్ని రిఫర్ చేసింది ఎవరంటే ఫస్ట్ ప్రెస్ కమిషన్ వాళ్ళు దీన్ని రిఫర్ చేయడం జరిగింది, ఈ యొక్క ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని. దాని తర్వాత ఈ యొక్క ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ 1978లో ఏదైతే చేసామో ఆ యాక్ట్ ద్వారా దీనికి ఒక స్టాచ్యూటరీ ఆర్గనైజేషన్ అంటే ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ హోదాని తీసుకోవడం జరిగింది. మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండేలా చూడడము, అలానే ఇండియాలో ప్రెస్కి రిలేటెడ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నామా లేదా చూడడమే ఈ యొక్క ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ పర్పస్. దాన్ని ఫాలో అవుతూ మనం ప్రెస్ డేని మనం ఈ యొక్క 16th నవంబర్ రోజు అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవి స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి మెయిన్ ఆర్టికల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.